హలో ఆల్, ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇందులో నేను గేట్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి టిప్స్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చెప్పబోతున్నాను. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, బ్రీఫ్గా ఈ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బెనిఫిట్స్ ఆఫ్ గేట్ ఈసీ రాయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ వెయిటేజ్, అండ్ లాస్ట్లో గేట్ 2026 టైమ్ లైన్స్ అండ్ మిగతా వాటి గురించి డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్లో లెట్స్ సీ ద బెనిఫిట్స్ ఫస్ట్. మీరు కనుక టైర్ 3 కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నట్టయితే ఈ గేట్ ఈసీ అనేది మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. అడ్వాంటేజెస్ చూసుకుంటే, ఫస్ట్ గేట్ ఈసీలో ఒక డీసెంట్ ర్యాంక్ లైక్ అరౌండ్ 500 to 1500, ఇట్స్ ఏ రియలిస్టిక్ సినారియో. అది కనుక మీరు అచీవ్ చేయగలిగితే మీకు ఈ ఆపర్చునిటీస్ అన్నీ పాసిబుల్ అవుతాయి. అందులో ఫస్ట్ పిఎస్యూస్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇస్రో, బార్క్, ఎన్పిసిఐఎల్, డిఆర్డిఓ, ఇవన్నీ వీటన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. అండ్ సిటీసీ చూసుకుంటే 13 to 16 lakhs per annum ఉంటుంది యావరేజ్గా. అండ్ కమింగ్ టు హయ్యర్ స్టడీస్, మాస్టర్స్ ఇన్ ఐఐటీస్, ఎన్ఐటీస్ విత్ గుడ్ స్పెషలైజేషన్తో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆపర్చునిటీస్, దీస్ ఆర్ ద కెరీర్ ఆపర్చునిటీస్. ఫస్ట్ వన్ ఈజ్ VLSI. VLSI మీన్స్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. యాజ్ వీ నో ఆల్, ప్రెసెంట్ అయితే ఇది బాగా ట్రెండింగ్ అండ్ వెరీ బూమింగ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఈక్వలెంట్లీ కంపారబుల్ విత్ కంప్యూటర్ సైన్స్ వీ కెన్ సే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ కమ్యూనికేషన్స్. ఇది కూడా మంచి డిమాండ్ ఉన్న కోర్సే. మైక్రో ఎలక్ట్రానిక్స్, RF ఇంజనీరింగ్, ఫోటోనిక్స్ ఎట్సెట్రా. అండ్ దీనికి సంబంధించి ద టాప్ MNCs వచ్చేసి ఇవి లైక్ ఇంటెల్, క్వాల్కామ్, ఎన్విడియా, సామ్సంగ్, MediaTek ఎట్సెట్రా వీ కెన్ సే. అండ్ ద యావరేజ్ CTC విల్ బి అరౌండ్ 20 to 30 lakhs per annum. సో ఇవి బెనిఫిట్స్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఇవి మీరు అచీవ్ చేయాలంటే మీరు ఫస్ట్ బ్రీఫ్గా లెట్స్ సీ ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ గేట్. ఫస్ట్ ఇది కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్. సో గేట్ అనేది 100 marksకి. ఇట్స్ ఏ 3 hours ఎగ్జామినేషన్. సో టోటల్ 65 questions ఉంటాయి. యాప్టిట్యూడ్ వచ్చేసి 15 marks అండ్ టెక్నికల్ వచ్చేసి 85 marks. అవుట్ ఆఫ్ 65 marks 10 questions వచ్చేసి యాప్టిట్యూడ్ నుంచి, 55 questions వచ్చేసి టెక్నికల్ నుంచి అడుగుతారు. అండ్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే యాప్టిట్యూడ్ 5 1-mark questions, 5 2-mark questions, టోటల్ 15 marks. అండ్ టెక్నికల్ 25 1-mark questions అండ్ 30 2-mark questions, టోటల్ 85 marks. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయాలి. ఫర్ 1 mark there is a -0.33 and for 2 marks there will be -0.66 marks. అండ్ క్వశ్చన్స్, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, MSQs, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అండ్ న్యూమరికల్ క్వశ్చన్స్. అండ్ నోట్ పాయింట్స్ చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఓన్లీ MCQsకి మాత్రమే ఉంటుంది. అండ్ పార్షియల్ మార్కింగ్ అనేది MSQsకి ఉండదు. లైక్ ఇఫ్ MSQలో 3 options రైట్ అయ్యి మీరు 2 options పెట్టగలిగితే దానికి పార్షియల్ మార్కింగ్ అనేది ఉండదు. 3 options మీరు పెడితేనే దానికి మార్కింగ్ అనేది. అండ్ నెక్స్ట్ వర్చువల్ క్యాలిక్యులేటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. సో ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద గేట్ ఎగ్జామ్. సో లెట్స్ సీ ద సిలబస్ ఫర్ ఎలక్ట్రానిక్స్. For EC there are specifically 10 subjects in total. So let's see briefly. First one is general aptitude and engineering mathematics. ఈ రెండు అనేవి కామన్ సబ్జెక్ట్స్ ఫర్ ఆల్ బ్రాంచెస్. నెక్స్ట్ లెట్స్ సీ the easy picking subjects like signals and systems, network theory, control systems and digital logic design. ఇది నేను level 1 subjects కింద ట్రీట్ చేస్తాను. ఇవి చాలా ఈజీ పికింగ్స్ అండ్ హైలీ స్కోరబుల్. అండ్ నెక్స్ట్ level 2 subjects. ఇవి level 1 subjectsతో కంపేర్ చేస్తే కొంచెం టఫ్గా ఉంటుంది అండ్ టైం కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, ఎఫర్ట్ కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అవి వచ్చేసి ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, EDC, నెక్స్ట్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ EMFT, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ. సో ఇది సిలబస్ బ్రీఫ్గా చెప్పాను. అండ్ కమింగ్ టు వెయిటేజ్, సో లెట్స్ సీ ద మార్క్స్ డిస్ట్రిబ్యూషన్, average marks distribution.
For general aptitude, it is fixed, that is 15 marks, and for engineering mathematics 13 to 15 marks, and for signals and systems 8 to 12 marks, and control systems, network theory ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. అండ్ coming to the GATE 2026, so the organizing institute వచ్చేసి IIT Guwahati, as we know all, and tentative exam dates already website లో రిలీజ్ చేశారు, that is 7, 8 and 14, 15 of February 2026. సో ఇక్కడ నుంచి రఫ్లీ 4 months అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. సో రియలిస్టిక్ సినారియో చెప్పాలంటే ఇక్కడ నుంచి ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా 45 to 50 మార్క్స్ అయితే ఈజీగా అచీవ్ చేయొచ్చు, మంచి విత్ రైట్ స్ట్రాటజీ అండ్ రైట్ ప్రిపరేషన్తో. దిస్ ఈస్ వెరీ హైలీ పాసిబుల్ వన్, అండ్ దిస్ విల్ డెఫినెట్లీ చేంజ్ యువర్ ఇంపాక్ట్, దిస్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ ఆన్ యువర్ కెరీర్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఈ 45 to 50 మార్క్స్ కనుక మీరు అచీవ్ చేయగలిగితే మీ ర్యాంక్ అనేది అరౌండ్ 700 to 1500 ర్యాంక్ రేంజ్లో ఉంటుంది. ఇన్ వర్స్ట్ కేస్ ఆల్సో దిస్ విల్ బి పాసిబుల్. అండ్ ఈ రేంజ్ ర్యాంక్ మిమ్మల్ని మంచి ఐఐటి ఆర్ ఎన్ఐటి ఇన్ ఏ వెరీ గుడ్ స్పెషలైజేషన్ లైక్ విఎల్ఎస్ఐ మీరు ల్యాండ్ అవ్వచ్చు డెఫినెట్లీ. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ పిఎస్యూస్, వీటిల్లో కూడా క్వైట్ పాసిబుల్ విత్ దిస్ రేంజ్. సో ఫైనల్లీ నా యూట్యూబ్ వీడియోస్ ఇక్కడ నుంచి ఎలా ఈ 45 to 50 మార్క్స్ని అచీవ్ చేయాలి ఇన్ దిస్ 4 months స్పాన్లో అనేది నేను డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. అండ్ ప్రిపరేషన్ టిప్స్ అండ్ లెవెల్ 1 సబ్జెక్ట్స్ ఆల్రెడీ ఇందా డిస్కస్ చేసినట్టు ఈ లెవెల్ 1 సబ్జెక్ట్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. అండ్ ఈ లెవెల్ 1 సబ్జెక్ట్స్ అండ్ ఈ కామన్ సబ్జెక్ట్స్ ఇవి బాగా ప్రిపేర్ అవి మంచిగా టెస్ట్ సిరీస్ ఇవన్నీ రాస్తే 45 to 50 మార్క్స్ అనేవి ఇట్స్ అ హైలీ పాసిబుల్ వన్, అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ ల్యాండ్ యూ ఇన్ అ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్ ఐ కెన్ సే. సో దట్స్ ఆల్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.